ఉదయం పూట నేను గవర్నర్ కూడా కలిశాను. గవర్నర్ని కలిసి ఈ యొక్క వరద రావడానికి కారణాలు, హిస్టారికల్ హైయెస్ట్ ఇన్ఫ్లోస్ వచ్చాయి కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్కి. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రాలేదు. అదే సమయంలో ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత పైన అనేక ప్రాజెక్టులు వచ్చినా, రాయలసీమ కూడా కొన్ని తెలుగు గంగా ఎన్నిటికి నీళ్లు ఇచ్చినా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లోస్ వచ్చాయి. దీనికి ప్రధానమైన కారణం వాతావరణంలో మార్పులు, క్లౌడ్ బరస్టింగ్ కావడం. దీనివల్ల ఈ సమస్యలు వచ్చాయని మొత్తం వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సమయంలో ఏ విధంగా బుడమేరు బ్రీచెస్ జరిగాయి, బుడమేరు మొత్తం ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు, దీనివల్ల ఏ విధంగా ఈరోజు 2,00,000 పైన 2,02,000 కుటుంబాలు, 6 లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు. ఈ రోజు 8వ రోజు కూడా వాళ్ళంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే సమయంలో అధికార యంత్రాంగం మొత్తం రాత్రింబగళ్ళు ఎక్కడ కూడా ఒక్క మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమించి పునరావాస కార్యక్రమాలు ఏం చేశారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. బురదలో తిరిగారు. సీనియర్ ఆఫీసర్స్ కూడా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం. వీటన్నింటిపైన గవర్నర్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. నేను కూడా వాచ్ చేస్తున్నాను. ఎక్స్ట్రార్డనరీ సర్వీస్ చేశారు. ఇది చాలా సంతోషం అని చెప్పి వారు కూడా సాటిస్ఫాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకొక పక్క తొందరలోనే సాధారణ పరిస్థితులు నెలకొల్పుతాయని కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కూడా ఆశాభావాన్ని తెలియజేశారు.